హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ స్పైసీగా మరియు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నూడిల్స్ అండి. నూడిల్స్ అంటే అందరికి కూడా చాలా ఇష్టం కదా. ఇప్పుడు సింపుల్ మెథడ్లో మనం రెస్టారెంట్ స్టైల్ చికెన్ నూడిల్స్ని ఇంట్లోనే ఏ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ని చూపిస్తాను. చూడండి, ముందుగా 200 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి చూడండి ఈ విధంగా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు మసాలా పౌడర్స్ని యాడ్ చేయాలండి 1 by 1. చూడండి, ముందుగా చిటికెడు పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే కారం 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ముందుగా ఇందులో. అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ చిటికెడు, అలాగే గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఫుడ్ కలర్ అండి కొద్దిగా, ఇది ఆప్షనల్ మాత్రమే. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వచ్చేసి ఫుల్గా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 ఎగ్ వైట్ని యాడ్ చేయాలి. మనము ఎగ్ని ఫుల్గా యాడ్ చేయకూడదు, ఓన్లీ ఎగ్ వైట్ని మాత్రమే యాడ్ చేయాలండి. ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత స్పూన్ని పక్కకు తీసేసి చేతితోనే నేను బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకుంటున్నాను. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా ప్రెస్ చేస్తూ మసాలా పౌడర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ మ్యారినేషన్ ప్రాసెస్లో చికెన్ మినిమం 1 అవర్ పాటు బాగా మ్యారినేట్ అవ్వాలండి. 1 అవర్ కనుక బాగా మ్యారినేట్ అవుతే బాగా ఉంటాయి ఈ చికెన్ ఫ్రై చేసినప్పుడు. 1 అవర్ తర్వాత ఈ చికెన్ని మనము ఫ్రై చేసుకోవాలి. కాబట్టి నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే ఇందులో చికెన్ పీసెస్ని 1 by 1 వేసుకోవాలి. ఈ చికెన్ని మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఏమాత్రం హై ఫ్లేమ్లో వేయించినా కూడా పైనంతా కూడా మాడిపోయి సరిగ్గా ఉడకదు. మిగతా పీసెస్ని మరొకసారి వేయించుకోవాలండి. చూడండి, వీటిని మనము పైన అంతా కూడా క్రిస్పీగా తయారయ్యి కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కదా. ఈలోపు నూడిల్స్ని ఏ విధంగా బాయిల్ చేసుకోవాలో చూడండి. నేను ఒక బౌల్లో ఫుల్గా వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. వాటర్ బాగా మరిగేలోపు చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. వీటిని నేను కిచెన్ టిష్యూస్లోకి తీసేసుకుంటున్నాను. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది కదా. అలాగే మిగతా చికెన్ పీసెస్ని కూడా ఇలానే మనం మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. మరీ లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయొద్దండి, ఆయిల్ అంతా కూడా పీల్చేస్తాయి, క్రిస్పీగా కూడా తయారవ్వవు. ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు నూడిల్స్ని చూద్దాము. నూడిల్స్ని నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. చికెన్ని కూడా 200 గ్రామ్స్ తీసుకున్నాను కదా, ఈక్వల్గా తీసుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు నూడిల్స్ని వాటర్లో వేసుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మరి ఎక్కువగా ఉడికించినా కూడా మెత్తగా అయిపోతాయండి. 4-5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో. చూడండి, నూడిల్స్ చాలా వరకు ఉడికిపోయాయి. 4-5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా వస్తే సరిపోతుందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ని అంతా కూడా డ్రైన్ చేసుకోవాలి. ఈ నూడిల్స్ పైన నేను ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల ఆయిల్ని ఇవంతా కూడా జిగురుగా ఉండకుండా ఈ విధంగా విడివిడిగా తయారవుతాయండి. మీకు ఈ ప్రాసెస్ సరిగ్గా అర్థం కాకపోతే నేను ఆల్రెడీ నూడిల్స్ని ఏ విధంగా బాయిల్ చేసుకోవాలో నేను అప్లోడ్ చేశానండి. ఆ వీడియో ఒకసారి చూడండి, పర్ఫెక్ట్గా మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. నూడిల్స్ని మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి చికెన్ నూడిల్స్ని. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే ఇందులో ఒక ఎగ్ని వేసుకోవాలి. ఫుల్గా వేసేసుకోవాలండి. ఈ ఎగ్ను 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము ఆయిల్లో. ఎగ్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే క్యారెట్, బీన్స్, క్యాబేజీ అలాగే క్యాప్సికమ్ని వేస్తున్నాను. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేస్తున్నానండి. అవి చివర్లో యాడ్ చేయాలి. కాబట్టి ముందుగా బీన్స్, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. వీటిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని కూడా వేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈ విధంగా 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా చక్కగా ఫ్రై అయిపోతాయి. మీరు కావాలనుకుంటే ఆనియన్స్ని కూడా వేసుకోవచ్చండి, నేనైతే వేయట్లేదు. ఈ విధంగా చికెన్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నూడిల్స్ని యాడ్ చేసేద్దాము. ఈ నూడిల్స్ని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి.
మనం ఎలా అంటే అలా కలిపినట్లయితే నూడిల్స్ అన్నీ కూడా బాగా విరిగిపోతాయి. కాబట్టి కడాయిని ఒకవైపు పైకి ఎత్తినట్టుగా చేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఈ విధంగా అయితే అవి బ్రేక్ అవ్వవు. మీడియం ఫ్లేమ్లో ఈ నూడిల్స్ని 1-2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో మసాలా స్పైసెస్ని యాడ్ చేయాలి 1 by 1. ముందుగా కారం యాడ్ చేస్తున్నాను, అలాగే బ్లాక్ పెప్పర్, అలాగే వైట్ పెప్పర్ పౌడర్స్ని కూడా యాడ్ చేయాలి. చాలా కొద్దిగా యాడ్ చేయండి, చిటికెడు ఆ విధంగా. అలాగే గరం మసాలా పౌడర్ని కూడా చిటికెడు యాడ్ చేయాలి. వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందాము. మరి ఎక్కువగా యాడ్ చేయొద్దండి మసాలా పౌడర్స్ని. ఎక్కువ స్పైసీగా ఉన్నా కూడా పిల్లలు తినలేరు కదా, కాబట్టి చూసి వేసుకోండి స్పైసెస్ని. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వెనిగర్, అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే నూడిల్స్ రెడీ అయిపోతాయండి. ఈ సాస్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా నూడిల్స్కి బాగా పట్టే విధంగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. రెండు 3 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయాయండి వేడివేడిగా. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారు కదండి ఎంత ఈజీగా ఈ ఫ్రైడ్ చికెన్ నూడిల్స్ని ప్రిపేర్ చేసుకున్నామో. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్పైసీగా చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయాయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీటిని. ఈ మెథడ్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతాయి మీ అందరికీ కూడాను. మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే స్పైసెస్ని ఇంకొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి చికెన్ నూడిల్స్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.